జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నువ్వు గనక స్పందించకపోయి ఉండకపోతే ఇంట్లో చాలా పెద్ద అనర్థం జరిగేదక్కా. అమ్మ ఎవరి కుటుంబానికో అలా జరిగిందని అంతలా బాధపడిపోతుందే. ఇంక తన కుటుంబంలోనే ఆ సంఘటన జరిగితే ఎలా తట్టుకునేదక్కా? అక్క, మన జీవితం ఎంత అందంగా ఉండాలని ఆశపడ్డా ఆ జీవితాన్ని అందించిన కన్నవాళ్ల కన్నీటికి కారణం మనమైనప్పుడు అది ఎంత అందంగా ఉన్నా ఏం ఉపయోగం అక్కా? పోనీలే కృష్ణ, ఆ దేవుడి దయ వల్ల ఏ తప్పు జరగలేదు. నీ మనసుని మేమెంత మార్చాలని ప్రయత్నించినా ఇంటి మీద నీకున్న బాధ్యతే నీ బ్రతుకు కన్నా ముఖ్యం అని అనుకున్నావు చూడు. అదెంత గొప్ప వ్యక్తిత్వం అక్క. నీ స్థానంలో ఎవరున్నా ఆఖరి క్షణంలో అటువంటి నిర్ణయం తీసుకోలేరక్కా. జన్మనిచ్చిన వాళ్ళ సంతోషం కన్నా తన కన్నీళ్లు గొప్పవేమీ కాదని అనుకోలేరక్కా. అనుకోలేరు. నీ మనసులో ఉన్నది ధైర్యంగా బయటకు చెప్పి ఇంట్లో ఏ అనర్థం జరగకుండా కాపాడావు. థ్యాంక్స్ అక్కా. మనసులో మాటను ధైర్యంగా బయటకు చెప్పడం నేను నీ నుండే నేర్చుకున్నాను కృష్ణ. అంతేకాదు, నేను ఆ క్షణం వరకు కూడా నేను చేస్తున్నది ముమ్మాటికి తప్పే అని దృఢంగా అనుకున్నాను అంటే దాని వెనుక కారణం అమ్మా నాన్న మనల్ని పెంచిన తీరు, వాళ్ళు పంచిన ప్రేమ ఉంది కదా కృష్ణ. ఇది వాళ్ళ గొప్పతనం. అంతెందుకు, నా స్థానంలో నువ్వున్నా ఇలాగే చేసేదానివి తెలుసా? శ్రీకాంత్ గారు, నాకు ఈ పెళ్ళొద్దు. ఏమైంది? వీడియో చూసి ఎంత ఎమోషనల్ అయిపోతున్నాడు. అంత గొప్పగా తీశాను నేను. శేషు, ఈరోజు ప్రోగ్రాం చెప్పకుండా ఇక్కడున్నావండి? ఆఫీస్లో స్కూల్ ఫర్నిచర్ కాంట్రాక్ట్కి సంబంధించిన ఒక మీటింగ్ ఉంది సార్. ఆ తర్వాత మా బంజారా హిల్స్ కూకట్పల్లి బ్రాంచ్కి వెళ్ళి రావాలి సార్, అంతే. ఇవాళ అదే సార్ షెడ్యూల్. ఓకే, లెట్స్ గో. వీడేంటి ఇలా ఉన్నాడు? నిన్న మీరు పెళ్లి వీడియోలు తీయమన్నారు కదా సార్, ఆ వీడియోలు చూసి నేనే సార్కి వాట్సాప్ చేశాను. నేనే. శ్రీకాంత్ గారు, నాకు ఈ పెళ్ళొద్దు. ఒక ప్రేమని గెలిపించుకోవడం కోసం మరో ప్రేమని బలి చేసుకోవడం న్యాయం ఎలా అవుతుంది? ప్రేమించి పెళ్లి చేసుకున్నాననే ఆనందం, అమ్మా నాన్నకి నేను మోసం చేస్తున్నాననే బాధని గెలవలేకపోయింది. నన్ను క్షమించండి.
విష్ణు వదినా. విష్ణు అక్క ఎందుకు శేషు ఆ వీడియో పంపించావు? ఇడియట్. ఈయనకి పంపించకుండా ఆయనకి పంపించానని ఈకో ఫీల్ అవుతున్నట్టున్నారు. రే శ్రీకాంత్, ఏంట్రా ఇది? అక్కడ జరిగింది శుభకార్యం కాదు, అదొక పీడకల. ఆ పీడకలని పదే పదే తలుచుకుని బాధపడడం వెర్రితనం అవుతుంది. శ్రీకాంత్, ప్రేమ అనే బంధమే ఒక మోసం రా. అది తెలుసుకోకుండా ప్రేమలో పడ్డావు చూడు, అది నీ అమాయకత్వం. ఇప్పుడు మోసపోయామని తెలుసు కూడా ఇంకా అదే ప్రేమను తలుచుకుని బాధపడుతున్నావు. ఇంతకు మించిన పిచ్చితనం ఎక్కడా ఉండదురా. రేయ్, ఇంత బాధపడాల్సిన అవసరం నీకు లేదు. అదేదో జెన్యూన్ లవ్ అని నువ్వు అనుకుంటున్నావు అంతే. లవ్లో ఎక్కడా జెన్యూనిటీ అనేది లేదురా. అదే తనకుంటే ఈ క్షణం నువ్వు ఇలా ఉండేవాడివే కాదు. రేయ్, ఆ అమ్మాయిని మర్చిపోరా. మోసం చేయడానికే తన నీ లైఫ్లోకి వచ్చింది. అంతేగాని నిజంగా తను నిన్ను ప్రేమించలేదని ఇప్పటికైనా తెలుసుకోరా. ఆ విష్ణు నీతో ప్రేమ మాటలు చెప్పి కావాలని నేను చావు అంచుల వరకు తీసుకెళ్ళి ఓ సైకోలా ఆటలాడుకుందని నాకిప్పుడే అర్థమవుతుందిరా. అయినా అలాంటి దానికి పెళ్లిని పీటల వరకు తెచ్చి నన్ను మర్చిపో అని చెప్పడం పెద్ద కష్టమేం కాదు. స్వచ్ఛంగా ప్రేమించిన వాడే చివరికి ఇలా పిచ్చోడ్లాగా ఏడుస్తూ కూర్చుంటాడు. ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందు నుంచి నా మనసు కనిపిస్తున్నా నా సిద్ధాంతాలకు విరుద్ధంగా ఈ ప్రేమ అనే మాట నేను కూడా నమ్మాను చూడు. వెరీ డేంజరస్ పాయిజన్ రా ఈ లవ్. రేయ్, ఆ విష్ణు జ్ఞాపకాలతో సహా అన్నీ వదిలేయ్. ఇక నుంచి ఆఫీస్ పనులు తప్ప మరేది నీ వ్యాపకంలో ఉండకూడదు. పద, ఆఫీస్కి వెళ్దాం. లేదురా, ఈరోజు నేను ఆఫీస్కి రాలేను. ఏ, ఇంకా బాధపడాల్సిన ఏమైనా బ్యాలెన్స్ ఏమైనా మిగిలిపోయిందా? మనసు ప్రశాంతంగా ఉంటుంది. నేను గుడికి వెళ్తాను. ఈరోజు అక్కడే కాస్త టైం స్పెండ్ చేయాలనుందిరా. సరే వెళ్ళు. మనసులో నుండి అన్నీ తీసి, సరేనా? పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.